హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ 12A రైల్వే కాలనీ. ఇంతకుముందు డైరెక్టర్ రైటర్ పొలిమేర డైరెక్టర్ రైటర్ మనం అనిల్ గారితో మాట్లాడడం ఈ మూవీకి సంబంధించి ఆయన రైటరు. సో ఈరోజు డైరెక్టర్ నాని గారు మనతో పాటు ఉన్నారు. మరి మూవీ గురించి అసలు ఏంటి, మూవీలో ఏముంది, ఏం చెప్పబోతున్నారు, ఇంకా ట్రైలర్ కూడా చూపించలేదు. మరి ట్రైలర్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, టీజర్ చూసాం. టీజర్ చూస్తే కొంచెం హారర్ జోనర్ కూడా అనిపించింది, కానీ అనిల్ గారు హారర్ జోనర్ కాదు, ఇది ఓన్లీ థ్రిల్లర్ అని చెప్పారు. సో మరి డైరెక్టర్ నాని గారితో మాట్లాడదాం, మూవీ గురించి క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. హాయ్ 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 అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు అంటే ఫస్ట్ టైం డెబ్యూ మూవీ లాగా అనిపించలేదు అసలు టీజర్ చూస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా. థ్యాంక్ యూ. సో ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఈ రైల్వే కాలనీ వరకు, ఎలా వచ్చారు మీరు, మీ అసలు కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు ఎలా వచ్చారు చెప్పండి. నాకేది మాది చింతలపాలెం అనే ఒక ఊరండి. అక్కడే స్కూలింగ్ అంతా అక్కడే అయిపోయింది. మా ఫాదర్ ఆర్టిస్ట్. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని చూస్తూ ఆయన మూవీస్లో వర్క్ చేస్తూ ఉండడంతో సినిమాల మీద ఇంట్రెస్ట్. సో ఆయనే నా రోల్ మోడల్. ఆయన్ని చూస్తూ వచ్చాను. ఊళ్ళో అందరూ సినిమా అంటే సినిమా వాళ్ళ అబ్బాయి, సినిమా యాక్టర్ వాళ్ళ అబ్బాయి. అక్కడ నుంచి పుట్టింది బీజం, అక్కడ పడింది. అక్కడ నుంచి మొదలేసుకొని మెల్లిగా ఇక్కడ దాకా రైల్వే కాలనీ దాకా వచ్చింది. సో నేను ఫస్ట్ ఆర్కా మీడియాలో చంద్రముఖి అనే సీరియల్కి జాయిన్ అయ్యానండి యాజ్ ఎ అప్రెంటిస్గా. అక్కడ నుంచి అక్కడ చేసుకుంటూ యాటా సత్యనారాయణ గారని డైరెక్టర్, ఆయన దగ్గర మొదటి అక్షరాలు అక్కడే దిద్దుకుంది. సో అక్కడ నుంచి చేసుకుంటూ మెల్లిగా బయటకు వచ్చి అక్కడ నుంచి కొన్ని సినిమాలు చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్గానే చేసుకుంటూ రజాకర్ డైరెక్టర్ అండి. రజాకర్ డైరెక్టర్ గారి దగ్గర ఫస్ట్ అసలు. సో అక్కడ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేసుకుంటూ ఇంకా మా ఫాదర్ ముందు నుంచే ఈ సినిమాల డైరెక్టర్ అవుతాను అనుకున్నప్పుడే డైరెక్టర్కి ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండాలి, పోస్ట్ ప్రొడక్షన్ నాలెడ్జ్ ఉండాలి, మ్యూజిక్ మీద నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసేస్తే ఆ ఎడిటింగ్ నేర్చుకోవడం, యూట్యూబ్లో ఎడిటింగ్ అంటే అసలు ఏంటి, అలా ఇవన్నీ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏంటి, విఎఫ్ఎక్స్ అంటే ఏంటి అని వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది. సో అవి నేర్చుకొని అక్కడ నుంచి ఇలా ఎడిటర్గా అండ్ ఫైనల్గా డైరెక్టర్గా సెటిల్ అయిపోయారు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ జోనర్ గురించి చెప్పండి. హారర్ కాదని అనిల్ గారు చెప్పారు. అవునండి. కానీ మీరు ఆ టీజర్లోనేమో ఆత్మల గురించి మాట్లాడారు. సో మరి ఇది ఏంటి, హారరా లేదంటే థ్రిల్లరా? లేదండి, ఇది పక్కా థ్రిల్లర్. ఓకే, థ్రిల్లర్. ఇది హారర్ ఫీల్. అది టీజర్ మేము రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఆత్మలు, దెయ్యాలు ఎందుకు అందరికి కనబడవు, కొంతమందికి ఎందుకు కనబడతాయని ఎందుకు కనబడతాయి అని చెప్పామే తప్ప మాకు కనిపించే అనేది అయితే ఎక్కడ రివీల్ చేయలేదు. అక్కడ నుంచే మా స్క్రీన్ ప్లే స్టార్ట్ అయింది. సో సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద ఆ పొలిమేర 1-2 అనే రైటర్ వస్తున్నారు కాబట్టి ఆ చిన్న టచ్ ఇచ్చాము. సో సినిమాలో ఉంటుంది, ఆ టచ్ ఉంటుంది, కానీ మొత్తం సినిమా అంతా హారర్గా అలా వెళ్ళేది కదండి. ఓకే, ఇది సస్పెన్స్ థ్రిల్లర్. ట్రైలర్ చూస్తే మాకు కొంచెం ఐడియా వచ్చేది, మాకు కొంచెం ఈజీగా ఉండేది స్టోరీ లైన్ తెలుసుకోవడానికి, మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి. ట్రైలర్ ఇంకా రాలేదు, ఎందుకు? లేదండి, వస్తుందండి. ట్రైలర్ వర్క్స్ జరుగుతున్నాయి ప్రజెంట్. ట్రైలర్ మేము ఆల్మోస్ట్ ఒక 2-3 ట్రైలర్స్ కట్ చేసామండి. ట్రైలర్స్ కట్ చేయడం చాలా టాస్క్. సో దాన్ని ఎంతవరకు కట్ చేయాలి, ఏమేమి చెప్పాలి, ఏమేమి చెప్పకూడదు అనే దాని మీద డిపెండ్ అయ్యి కొంచెం ట్రైలర్ని పుష్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో ట్రైలర్ రెడీ అవుతుందండి, వచ్చేస్తుంది. మాకు ఇంకో 2-3 డేస్లో మీకు ట్రైలర్ రెడీ అయిపోతుంది. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తాం మేము. ట్రైలర్ చాలా బాగా వచ్చింది. సో అది కొంచెం కమర్షియల్గా కట్ చేయాలా, లేదు అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కట్ చేయాలనే టాపిక్ మీద కొంచెం డిలే అయింది. మీరే కట్ చేస్తారా? లేదండి మీరు కదా? లేదు ట్రైలర్స్. కానీ ఫస్ట్ మూవీకి మల్టీ టాస్కింగ్, ఒకవైపు డైరెక్షన్, ఇంకోవైపు ఎడిటింగ్ ఎందుకు తీసుకున్నారు? అంటే మల్టీ టాస్కింగ్ అని చేశానే కానీ నాకు పెద్ద ఎక్కడ హెవీ ఇదేం అనిపించలేదు. ఎందుకంటే ఏదన్నా ఒకవేళ నేను ఎడిటింగ్ చేసుకుంటూ నేనే డైరెక్షన్ చేస్తాను కాబట్టి నేను ఎడిటింగ్ చేసుకున్నా ఒకవేళ ప్రేమతో ఎక్కడ ఉంచుతాను ఒక చిన్నపాటి భయం ఉంటుంది. బట్ నా వెనకాల అనిల్ గారు ఉన్నారని ఒక ధైర్యంతో, సో నా సినిమా కానీ నాకు ఎలా కావాలో నేను చూసుకొని నేను కట్ చేసుకోవచ్చు. నేనేం తీసుకుంటున్నాను అనేది నా క్లారిటీ, నేను కొంచెం ఫాస్ట్గా చేసుకుంటాను. సో నేనేం తీసుకున్నానని నాకు తెలుసు, ఎక్కడ ఏముంటుంది అనేది టక చేసుకోవడం కోసం నాకు కంఫర్ట్
నేను ఎడిటింగ్ చేసుకోవడం అని చెప్పి నేను చేశాను. ఎడిటింగ్లో రష్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువే ఉండొచ్చేమో మేబీ, అంటే మీరు డైరెక్ట్ చేసుకున్నారు, మీరే ఎడిటర్ కాబట్టి. మొత్తం కలిపి మహా అంటే ఇంకొక 5 to 6 minutes ఎగిరి ఉంటుంది అంతే ఓకే. ఎడిట్లో. అంటే కానీ మీకు బాగా నచ్చిన సీను ఏదైనా అనిల్ గారు లేదు ఇది ఎడిట్ చేసేయండి అని చెప్పేసి చెప్పిన సీన్ ఏదైనా ఉందా? లేదండి, అది మేము ఫస్ట్ నుంచి రాసుకునేటప్పుడే మేము ఆన్ స్క్రిప్టే ఎడిటింగ్ అయింది. ఎడిటింగ్ చేసి మేము రాసుకునేటప్పుడే లేదు ఈ సీన్ ఇక్కడ ఉండదు వద్దు అని డిస్కస్ చేసుకొని అక్కడే డిస్కస్ చేసుకొని స్క్రిప్ట్లో ఉన్నప్పుడే అంతా చేసేవాడిని. ఎన్ని రోజులు జరుగుతుంది షూటింగ్? షూటింగ్ మొత్తం కలిపేసి 50 days ప్లస్ అయిందండి. 55 ఎన్నో డేస్ అయింది. రైట్. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇదంతా? పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఒక 3 months పట్టిందండి. పోస్ట్ ప్రొడక్షన్ ఒక 3-4 months పట్టింది. సో ఇక్కడ మనకి అనిల్ గారు ఉన్నారు, ఆయన మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టరు, రైటర్ కూడా ఆయనే. సో ఆయన పక్కన ఉంటున్నారు, ఏదైనా మళ్ళీ మనం సరిగా చేయకుంటే ఆయన ఇన్వాల్వ్ అవుతారేమో అని మీకు అనిపించడం, లేదంటే మీరు ఏదైనా చేయలేదని చెప్పేసి ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఏదైనా డైరెక్ట్ చేయడం, మీరు డైరెక్ట్ చేసిన దాన్ని ఆయన చేంజ్ చేయడం, ఇటువంటి జరిగింది? లేదండి, అది ఎక్కడా జరగలేదు. ఎందుకు అని అంటే మాకు ఆ ప్రాబ్లం ఎందుకు రాలేదంటే మేము ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాం. సో నా కథలు ఏమేమి ఉన్నాయి, నేను ఎలా తీద్దాం అనుకుంటున్నాను అనేది ఆయనకు తెలుసు. సో ఆయన కథలు నాకు తెలుసు, ఆయన ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలుసు. మేము చేసేటప్పుడు కూడా స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత అన్న నేను ఈ సీన్ ఇలా చేస్తాను, అన్న నేను ఈ సీన్ ఇలా అనుకుంటున్నాను అని ఒక మాట చెప్పేవాడిని. చెప్తే లేదురా ఇలా అయితే బాగుంటుందిరా అని అంటే, లేదన్నా నాకు ఇలా నచ్చిందన్న నేను ఇది చేస్తాను అన్నానంటే, అవునా ఒకసారి ఆలోచించుకోవాలంటారు అంతే. అంతకుమించి ఎక్కడ ఫోర్స్ చేసి లేదురా నువ్వు తప్పుకో, లేదు నేను చేస్తాను అనేది అయితే ఎక్కడా లేదండి. నాకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ అంతా ఇచ్చారు. ఆయన డైరెక్టర్గా ఉన్నా సరే ఇది నా సినిమా వాడే చేయాలి, నానిగాడే చేయాలి, ఇది నానిగాడు చేస్తే బాగుంటుంది, వాడిది కదా సినిమా, నేను స్క్రిప్ట్ ఎంతవరకు ఇచ్చాను, స్క్రిప్ట్ అయిపోయింది. కాకపోతే వెనకాల నుండి అరే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఇంకోసారి తీసుకో బాగుంటుంది అని అలా సజెస్ట్ చేసి ఒక అండగా ఉన్నారే తప్ప ప్రెజర్గా అయితే ఎక్కడ లేదు. కానీ ఆయన స్టోరీకి మిమ్మల్ని డైరెక్టర్గా చూస్ చేసుకోవడానికి, మిమ్మల్ని అంత నమ్మడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఆయన తీసిన ఫస్ట్ 2 మూవీస్లోనూ హీరో ఎవరు లేరు, స్టార్ హీరో ఎవరు లేరు. ఇది స్టార్ హీరో ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన డైరెక్ట్ చేయాలనుకోవచ్చు, ఎందుకు మీ చేతుల్లో పెట్టారు? ఆల్రెడీ ఇదే బ్యానర్లో అనిల్ గారిది ఒక మూవీ స్టార్ట్ అవ్వాలండి. సో అది ఈ మూవీ అనుకున్నప్పటికీ ఆ సినిమా పట్టాల మీద ఉంది బేసిక్గా. సో అది జరగాలి. సో ఆ లోపే నేను వచ్చి అన్న నేను ట్రయల్స్ చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా కథ చెప్తాను, ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి అని అంటే నేను వచ్చి కథ చెప్పాను. కథ చెప్పిన తర్వాత అరే బాగుంది ఈ కథ, ఒకసారి శ్రీను గారిని కల్పిస్తాను రా అని చెప్పి కల్పించారు. కల్పించిన తర్వాత శ్రీను గారిని కలిసిన తర్వాత ఆయన ఈ అనిల్ అన్న సినిమా పనుల్లో ఉన్నారు కదా, కాదండి మీ దగ్గర ఒక కథ ఉంది కదా కథ చేద్దాం అని చెప్పేసి ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడం జరిగింది. సో ఈ కథ నాకు ముందు నుంచే తెలిసినప్పుడు అన్న అవును కదా నిజంగా నేను మీ దగ్గర ఒక కథ ఉంది కదా అది కూడా నేను చేయడానికి రెడీ అని అంటే, అన్న కూడా సరేరా చేయరా దిగు అని చెప్పేసి అన్న ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అలా ముందుకు వచ్చింది. లేదు అని అంటే అనిల్ గారికి ఆ ప్రాజెక్టు పుష్ అవ్వడం వల్ల కొంచెం నాకు ఇంకా ప్లస్ అయింది. కానీ అంటే మీరు హ్యాండిల్ చేయగలరని ఆయనకి నమ్మకం ఏంటి ఫస్ట్ సినిమా? నేను హ్యాండిల్ చేయడం అనేది అంటే ముందు నుంచే మేము కలిసి ఇది చేసినప్పటి నుంచి నా ఐడియాస్ చెప్పడం కావచ్చు, అన్న ఈ సీన్ నేను ఇలా తీస్తాను, ఈ సీన్ ఎలా తీస్తాను అని చెప్పేసి కొన్ని మేము వీడియోస్ తీసేవాళ్ళం, షార్ట్ ఫిల్మ్స్ లాగా కొన్ని తీసేవాళ్ళం, బయటికి రిలీజ్ చేయకుండా మాకు వరకే మా ఫ్రెండ్ సర్కిల్లో తీసేవాళ్ళం. అవి చూపించేవాడిని, బాగున్నాయి అనేవాళ్ళు. సో నా వర్క్ తెలుసు ఆయనకి. సో ఆ వర్క్ తెలుసు కాబట్టి ఆయన ఈ సినిమా నువ్వు చేస్తే బాగుంటుందిరా అని చెప్పి ఒక నమ్మకం. ఓకే. అల్లరి నరేష్ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది స్క్రిప్ట్? ఆయన తెలిసిన తర్వాత డెబ్యూ డైరెక్టర్గా ఓకే అన్నారా, లేదు అంటే అనిల్ గారు చేయొచ్చు కదా అని ఇటువంటి డిస్కషన్ ఏమన్నా రావడం? కానీ ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడే మేము నరేష్ గారు అయితే బాగుంటుంది అంటే ఆ క్యారెక్టరైజేషన్కి నరేష్ గారు అయితే బాగుంటుంది అని అనుకున్నాం. మాకు వేరే ఆప్షన్ కూడా లేదు. అంటే నేను ఆప్షన్ లేదు మీన్స్ మాకు ఆప్షన్ పెట్టుకోలేదు మేము. సో మాకు నరేష్ గారు అయితే బాగుంటుంది అని అనుకుంటూనే రాసుకున్నట్టు ఆయన క్యారెక్టర్ని పెట్టుకునే రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్ చెప్పాను సార్ ఇలా నరేష్ గారు అనుకుంటున్నామని చెప్పిన తర్వాత అవునా ఒకసారి కలిసి చెప్పండి అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ గారు హెల్ప్ చేయడంతో అక్కడికి వెళ్ళాము, ఆయన చెప్పాము. ఆయన ఒక సింగిల్ సిట్టింగ్లో బాగుందని అన్నారు. సో కొత్త డైరెక్టర్ అని తెలిసినా సరే మేబీ అనిల్ గారు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఆయన కొత్త డైరెక్టర్లు చాలామందికి ఇచ్చారు కదండి. సో నాకు ఒక చిన్న పుష్ ఇచ్చారు.
పుష్ ఇచ్చిన తర్వాత డన్ చేసాము. ఒక ఫస్ట్ డే షూట్ అయిపోయింది, రెండో రోజు ఆయన చూశారు, హ్యాపీ. మా జర్నీ అంతా ఓకే. మంచి సపోర్ట్ చేశారు, నరేష్ గారు కూడా సపోర్ట్ చేశారు, మా టీం, మా డిఓపి వీళ్ళందరూ కూడా మంచి హెల్ప్. అందరూ పొలిమేర నుంచి వచ్చిన టీమే కాబట్టి అందరం కలిసి హ్యాపీగా వర్క్ చేసుకున్నాం. ఫస్ట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఏంటి మీ రియాక్షన్ ఏంటి? అల్లరి నరేష్ గారితోనే చేశారా ఫస్ట్ సీన్? ఫస్ట్ సీన్ అల్లరి నరేష్ గారితో ఎలా ఉండింది మీకు? ఏమైనా షేక్ ఉంటుంది కదండి, కంపల్సరీ ఉంటుంది ఆ భయం. అంటే ఇప్పటికి యాక్షన్ అని పొద్దున వెళ్ళాం, పొద్దున షార్ట్ పెట్టేసుకున్నాం, రెడీగా ఉన్నాము. వచ్చారు సార్, లోపలికి వచ్చారు, సెట్లోకి వచ్చారు. సెట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్షన్ చెప్పాలి. 15 ఏళ్ల కళ ఆ రోజు నెరవేరబోతుంది. సో చిన్నపాటి కంగారు, అంటే ఫస్ట్ షాట్ ఎలా వస్తుంది, ఏంటి, ఏం చెప్పాలి, హీరో గారికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. అనిల్ గారు ఒకసారి కంగారు పడుతూ అని అన్నారు. ఫ్లో ఇంకా అలా కంటిన్యూ అయ్యి ఈరోజు ఏడదాకా వచ్చింది. ఓకే. అయితే అనిల్ గారు స్క్రీన్ ప్లేలో మేము మ్యాజిక్ చేస్తాం, అంటే రెగ్యులర్గా థ్రిల్లర్స్ అంటే ఒకేలా ఉంటాయి, కానీ మ్యాజిక్ అనేది స్క్రీన్ ప్లేలో చేయొచ్చు, అది మేము ఇక్కడ బాగా వర్కౌట్ చేస్తాం అని చెప్పారు. మహారాజా రిఫరెన్స్ కూడా తీసుకున్నాం అని చెప్పారు. సో ఏంటి, ఏం మ్యాజిక్ చేశారు? అది మీ ఎడిటింగ్లోనే మీకు వచ్చిన తాట, లేదంటే అనిల్ గారే చెప్పారు? స్క్రీన్ ప్లే అనిల్ గారిదేనండి. స్క్రీన్ ప్లే మొత్తం అనిల్ గారిదే. స్క్రీన్ ప్లే మొత్తం అనిల్ గారిదే. ఆయన రాసేటప్పుడే మనం కూర్చొని చేసుకున్నాం. మాకు ఎడిటింగ్ ప్యాటర్న్ అక్కడే అయిపోయిందండి. మాకు స్క్రిప్ట్ మీదనే ఎడిటింగ్ ప్యాటర్న్ కూడా అయిపోయింది. సినిమా చూసుకున్న తర్వాత 1, 2 అటు ఇటు అయితే అయినాయి తప్ప మాకు స్క్రిప్ట్ మీదనే ఎడిటింగ్ అంతా అయిపోయింది. స్క్రీన్ ప్లే మీరు అన్నట్టే మహారాజా ఏదైతే ఎలా ఎగ్జైట్ చేసిందో సేమ్ ఈ సినిమా కూడా అలానే ఎగ్జైట్ చేస్తుందని ఆశిస్తున్నాం. ఓకే. నైట్ షార్ట్స్ ఎక్కువ తీసినట్టు అనిపించింది టీజర్ చూస్తే. ఉంటాయండి, నైట్ షాట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ సినిమాలో 30% నైట్ ఉంటుంది. నైట్ ఉంటుంది. ఓకే, రైట్. అండ్ ఇంకా బీమ్స్ ఆయన మ్యూజిక్ రిలీజ్ అయిన సాంగ్ అయితే చాలా బాగుంది. ఆ టీజర్లో కూడా బీజిఎం బాగుంది. సో నెక్స్ట్ ఏదో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఉంది, అది మంచి సాంగ్ అవుతుంది, డెఫినెట్గా అందరూ రిపీట్ మోడ్లో పెట్టుకుంటారని చెప్పారు. పక్కా. బీమ్స్ గారు ఎట్లా ఇచ్చారు మ్యూజిక్? బీమ్స్ గారు నేను అసలు మాట్లాడడానికి సరిపోను. బేసిక్గా ఇప్పుడున్న ఆయన స్టేజ్కి నా ఫస్ట్ సినిమా. ఆయన మా సినిమా ఒప్పుకున్నప్పుడు కథ చెప్పినప్పుడు ఫస్ట్ అసలు చేస్తారా లేదా అనేది ఒక చిన్న డౌట్. ఓకే, చేస్తారా లేదా అనేది ఒక చిన్న డౌట్. అప్పటికి నరేష్ గారికి కెవ్వు కేక అండ్ ఇంకో మూవీ ఒకటి చేశారు. సో కెవ్వు కేక అండ్ నువ్వా నేనా అనే మూవీస్ చేశారు. సో ఆ మూవీస్ చేస్తున్నారు కదా, ఒకసారి ప్రొడ్యూసర్స్ తరఫున బీమ్స్ గారు అండి. మాకు బీమ్స్ గారు అని అంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, నేను కొత్తవాడిని, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే మనకి ఏం వర్కౌట్ అవుతుంది, మనకి టైం ఇస్తారా లేదా, ఆయన అన్ని సంక్రాంతికి వస్తున్న పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టారు, అన్ని పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఓకే ఫైన్, మనకి టైం ఇస్తారా, కుదరదా అని చెప్పి ఒక చిన్నపాటి డౌట్ ఉండేది. ఆయన కథ చెప్పిన తర్వాత ఆయన రెడీగా ఉన్నారు. మీరు ఎప్పుడు ఇస్తారు, ఫుటేజ్ ఎప్పుడు ఇస్తారు, నేను ఎప్పుడు రెడీగా ఉండాలి అని చెప్పేసి ఆయన రెడీగా ఉన్నారు. సో బీమ్స్ అన్న చాలా థ్యాంక్స్ అన్న. 3 పాటలు ఇచ్చారండి ఆయన. ఇప్పటి వరకు చేసిన పాటలు ఒక ఎత్తు, ఈ 3 పాటలు ఒక ఎత్తు. చాలా సూతింగ్గా, ఒకటి బ్రేకప్ సాంగ్ గుర్తుండిపోయేలాగా, ఇంకోటి మా మ్యూజిక్ డైరెక్టర్తో పాడించారు. ఒక్కో సాంగ్ ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ అంటే లేదండి. మాకు మేము ఫస్ట్ బీమ్స్ గారు పాడిన పాటలు మాకు నచ్చాయి ఫస్ట్. ఇంకా తర్వాత అనుకున్నాం ఈ సాంగ్ని పుష్ చేయడానికి ఏదో ఒక ఇది కావాలి అనుకున్నప్పుడు అందులో బెస్ట్ వాయిస్ ఏంటి అని చూసుకున్నప్పుడు మాకు హేషం అబ్దుల్ వహాబ్ గారు మాకు ఆ సాంగ్స్ ఆయన ఇది నచ్చి అన్న దీనికి ఇది బాగుంటుందని బీమ్స్ గారు సజెస్ట్ చేస్తే సరే అని విన్నాము. అది ఈరోజు గట్టిగా మోగుతుంది. నెక్స్ట్ ఇంకో సాంగ్ కూడా బ్రేకప్ సాంగ్ నెక్స్ట్ రిలీజ్ అవుతుందండి. ఆ బ్రేకప్ సాంగ్ కూడా చాలా మంచి అప్లాస్ వస్తాయి. ఓకే, అది గుర్తుండిపోద్ది బేసిక్గా. కామాక్షి గారు అనిల్ గారు రిఫరెన్స్ అయినా ఏంటి సెంటిమెంట్? లేదండి, అనిల్ గారు రిఫరెన్స్ అని కాదు. కామాక్షి గారు మేము అందరూ పొలిమేర నుంచి యాజ్ ఎ ఫ్రెండ్స్గా, మంచి ఫ్రెండ్, తను మంచి పర్ఫార్మరు. తనేంటి అని అంటే మాకు ఏది చెప్పినా నేను ఫస్ట్ డైరెక్టర్ని, నేను ఏదన్నా టక్కని చెప్పినా సరే అర్థం చేసుకోగలదు. సో నాది ఫస్ట్ సినిమా కదా, మాకు పర్ఫార్మర్ కావాలి ఫస్ట్, మాకు మంచి పర్ఫార్మర్ కావాలి. తన మంచి పర్ఫార్మరే, మా క్యారెక్టర్కి తగ్గట్టు ఉంది. సో తను ఎందుకు కాకూడదు అని చెప్పేసి తను పిక్ చేసుకున్నాం. దాంట్లో నాకేంటి అని అంటే నాకు ముందు నుంచి తెలిసిన అమ్మాయి కాబట్టి
నాకు కొంచెం కంఫర్ట్గా పనులు అవుతాయి. హ్యాపీగా ఏదన్నా ఉన్నా టక్కన అడిగి చేయించుకోవచ్చు. ఇలా కాదన్నా ఇలా అని చెప్పినా సరే చేయడానికి రెడీ తను. సో అందుకు కామాక్షి గారు. బేసిక్ అంటే అల్లరి నరేష్ గారు ఎలా ఉంటారు సెట్లో? ఎప్పుడైనా ఆయనకి ఇప్పుడు కోపం రావడం కానీ, డెబ్యూ డైరెక్టర్ కదా, ఇలా చేశారేంటి అలా చేశారేంటి అని అదే ఉండదండి పాపం. ఆయన ఏ రోజు కోపపడ్డది కానీ అలాంటివి అంటూ ఏం లేవు. ఆయన హ్యాపీగా వస్తారు, షార్ట్ చేస్తారు. ఏంటి సీన్ ఏదైనా షార్ట్ మేమే ఇబ్బంది పెట్టాం మేమే ఇబ్బంది పెట్టాం. టేక్స్ ఏమైనా ఎక్కువ కావాలని. అదే మాకేంటి అని అంటే కొంచెం నైట్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఒక సీను అనుకున్న టైంకి కొన్ని సిచ్యువేషన్స్ కుదరక డేట్స్ విషయంలో ఈ మధ్యలో వర్షాలు పడడం అని అవన్నీ ఇవన్నీ వీటి మధ్యలో కొంచెం ఇబ్బంది అయ్యి ఆయన డేట్స్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. అంతే తప్ప ఆయనకి మాకు మంచి ర్యాప్ అసలు మంచి నిన్న ఫోటోషూట్ అవన్నీ కూడా అయినాయి. నిన్న కూడా ఫుల్ ఫిదా ఉన్నారు. ఓకే. అంటే లొకేషన్లో ఎప్పుడైనా మీరు ఇంకా ఇలా కాదు నాకు అది కావాలి ఇది కావాలి అని షార్ట్కి సంబంధించి ఎక్స్ప్రెషన్ సంబంధించి ఇప్పుడు అసలు క్వశ్చన్ చేయరు. మీకు వచ్చి సార్ ఇగోండి సార్ ఇది ఇలా చేస్తాం సార్ ఇది ఇలా సార్ అని చెప్పి అనుకోండి, ఓకే సార్. ఒకవేళ ఆయనకి ఏదన్నా చిన్న సజెషన్ వస్తే నచ్చిందా నచ్చలేదని కాదు, బాగుంది అనిపిస్తే నాని ఇలా ఉంటే బాగుంటుంది ఒకసారి చూడు అని అంటారు. చూసిన తర్వాత అన్న లేదన్నా నాకు అదే బెటర్ అనిపిస్తుంది అని అంటే ఓకే ఫైన్, నీకేది క్లారిటీగా ఉందో అదే తీసుకొని, నేను చెప్పానని కాదు నీకు నచ్చితేనే తీసుకొని అని అంటారు తప్ప ఏ రోజు లేదు నేను చెప్పాను పెట్టాలి అన్నట్టయితే ఏది ఉండదు. ఓకే రైట్. అండ్ ఇంకా సాయి కుమార్ గారు ఉన్నారు. సాయి కుమార్ గారితో ఎలా ఉండింది ఆయన పోలీస్ క్యారెక్టర్? ఆయన చూసినప్పుడు ఫస్ట్ మేము క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఓకే పెద్ద ఆఫ్ కోర్స్ ఎప్పటి నుంచో పెద్ద ఆర్టిస్ట్ పెద్ద హీరోగా చేశారు, పెద్ద క్యారెక్టర్ చేశారు. బట్ దీంట్లో ఒక ఇన్వెస్టిగేషన్ మోడ్లో వెళ్ళే క్యారెక్టర్. సో ఆయనతో ఎలా ఉంటుందా ఏంటో అని చిన్నపాటి భయం ఉండేది. సో ఆయన సెట్లోకి వెళ్ళిన తర్వాత సార్ హాయ్ సార్ నాని అది ఓకే మాట్లాడిన తర్వాత అంత అయిపోయిన సెట్కి వచ్చిన తర్వాత చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. నాని ఏటమ్మా ఏంటి ఏం చేయాలి ఇలా కాదు ఇలా వస్తే ఓకేనా నీకు అని అంటారు. ఆయన మంచిగా ఒక చిన్న ఇది ఇస్తారు, ఊపిస్తారు. సార్ ఇది ఓకే సార్ అని అన్నా ఓకే డన్. వస్తారు చేస్తారు హ్యాపీగా సరదాగా అక్కడ ఉన్న క్రూ అందరితో మాట్లాడతారు. సరదాగానే ఉందండి. ఆయన నేను భయపడ్డంత అయితే ఏది లేదు, హ్యాపీగా సెట్లో హ్యాపీగా ఉన్నాం సాయి కుమార్ గారితో. అండ్ ఇంకా గెటప్ శ్రీను, వైవాహర్ష, సద్దాము, అనీష్ కురువిల్ల గారు, మధుమణి మేడం అందరూ అసలు నాకు సరదాగా అయిపోయేదండి సినిమా. కామెడీ కూడా ఉందా? ఉందండి, కామెడీ ఉంటుంది, ఒక చిన్నపాటి టచ్ ఉంటుంది, కామెడీ టచ్ ఉంటుంది. మేజర్ పార్ట్ లవ్ అండ్ కాన్సెప్ట్ అండి. లవ్ మీద జరిగే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్. ఓకే. ట్రైలర్ ఇంకా వస్తే మాకు ఇంకొంచెం అర్థం అవుతుంది. ట్రైలర్ కోసం చాలా ఎక్సైటెడ్ ఉన్నాం అండ్ ఇంకా మూవీ కోసం కూడా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. సో ఈ కాన్సెప్ట్ ఫస్ట్ అంటే చెప్పినప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు. మీకేమనిపించింది ఈ స్క్రీన్ ప్లేని ఇలా మనం మ్యాజిక్ చేయొచ్చు లేదంటే ఎడిటింగ్లో మ్యాజిక్ చేయొచ్చు అని మీకే ఫస్ట్ థాట్ వచ్చిందా? లేదంటే అనిల్ గారు ఫస్ట్ అసలు ఈ కాన్సెప్ట్ అనుకోవడమే స్టోరీ రాసుకున్నప్పుడే స్క్రీన్ ప్లేతోనే రెడీగా ఉన్నారు? స్క్రీన్ ప్లేతోనే రెడీగా ఉన్నామండి. స్క్రీన్ ప్లేతో రెడీగా ఉండి దానికి కొన్ని సీన్స్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ ఈ సీన్ ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఈ సీన్ ఉంటే బాగుంటుంది అనుకుని ఫస్ట్ నుంచి స్క్రీన్ ప్లే తోటే రెడీగా ఉంటుంది. ఈ సినిమాలో ఇంటర్వల్ బ్యాంక్ అండి, ఇంటర్వల్ బ్యాంక్తో హుక్ వేస్తాం. అది పెద్ద ట్విస్ట్ సినిమాకి. సో ఇంకా అక్కడ నుంచి మొదలు పెడితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా మీకు లాక్ చేసుకోవడం, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, సినిమాలో కొన్ని లాక్స్ పడుతూ ఉంటాయి. ఆ లాక్స్ అన్నీ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. సో ఎవ్రీ 10 minutesకి ఒక చిన్న హుక్ ఉంటుంది. రైల్వే కాలనీ అని ఎందుకు అంటే పెట్టడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? మేము ఎంచుకున్న కథ ఒక రైల్వే కాలనీలో జరుగుతుంది అన్నట్టు అనుకున్నామండి. సో ఆ రైల్వే కాలనీలో జరిగే కథ అండ్ 12A అనేది హీరోయిన్ ఇంటి పేరు. రైల్వే కాలనీ ఎందుకు ఎంచుకున్నారు? రైల్వే కాలనీ ఏంటి అంటే అండి, మాకు ఈ కథకి వచ్చేసేసి ఒక కాలనీలో జరిగే కథ అనుకున్నాం. దాంట్లో రైల్వే కాలనీ ఉంటే బాగుంటుంది. అక్కడ ఏంటి అని అంటే ఏమంటారు ఆ ఏరియాస్ కానీ అవన్నీ కొంచెం పీస్ఫుల్గా ఎవరికి వాళ్ళు అందరూ పక్కల ఇల్లులో ఉంటాయి, ఒకరితో ఒకరికి మాట్లాడుకుంటూ పక్కింట్లో ఉంటూ అలా ఉంటాయి. కాబట్టి కొంచెం ఏమంటారు పాత ఫీల్ ఉంటుంది చూడండి, ఒక తెలియని అనుబంధం ఉంటుంది. రైల్వే కాలనీస్ కానీ ఏమైనా టెలికామ్ టాక్ ఈ కానీ ఉంటాయి కదా. సో అందుకోసం దాంట్లో మేము రైల్వే కాలనీ ఎంచుకున్నాం. ఓకే.
రియల్ లొకేషన్స్లో ఏమైనా షూట్ చేశారా? కొన్ని రియల్ లొకేషన్స్, ఆల్మోస్ట్ 60% రియల్ లొకేషన్స్కి వెళ్ళాను. ఓకే. సో టోటల్గా అవుట్పుట్ చూసుకున్న తర్వాత మీరు ఏదైతే అనుకున్నారో సో అదే గ్రిప్పింగ్ టైట్ స్క్రీన్ ప్లేతో మహారాజా మీరు చాలా నచ్చినట్టుంది మీకు. మహారాజా అది ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం అని చెప్తుంటే, సో ఆ సినిమాకి ఎట్లా ఫీల్ అయ్యారో, మౌత్ టాక్తో ఎట్లా అయితే ఆ మూవీకి సంబంధించి రివ్యూస్ అన్నీ కూడా బయటికి వెళ్ళి జనాలకు నచ్చింది, ఆడియన్స్కి, ఇది కూడా అలాగే అవుతుందని మీకు అనిపించిందా మొత్తం అయిపోయిన తర్వాత? పక్కా అండి. మీరు అసలు సినిమా థియేటర్లో కూర్చున్న తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మీరే చెప్తారు. సినిమా థియేటర్లో నుంచి కూర్చొని ఆ థ్రిల్ ఫీల్ అయిపోయి సినిమా బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి నేనైతే ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయాననే అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అందరూ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఇక రెడీగా ఉండే అడ్వాన్స్లో వచ్చేస్తే నీకు అంత కాన్ఫిడెంట్తో ఉంది. ఎవరైనా చెప్పారా అప్రిసియేషన్ ఎవరి నుంచి వచ్చింది మూవీ చూసిన తర్వాత? మన టీం చూసుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ గారు చూసుకో అడ్వాన్స్లో వస్తే రెడీగా ఉండి ఇంకా నీ లైఫ్ మారిపోయిందని ఆయనే. ఓకే, రైట్. సో ప్రమోషన్స్ కూడా కొంచెం క్రియేటివ్గానే ప్లాన్ చేశారు. ఆ మ్యూజిక్, ఆ సాంగ్ రిలీజ్ చేసేది అది మీదేనా థాట్? లేదండి, భీమ్స్ గారితో కూర్చుని నరేష్ గారు. లేదండి, అది డిజిటల్ టీమ్ నుంచి వచ్చిన ఐడియా. అండ్ కాశ్మీర్లో చేసింది ఏదైతే ఉందో ఆ వెహికల్ది, గమ్యం సినిమాలోది, అది జస్ట్ అప్పటికప్పుడు అనుకొని అది నా థాట్ అండి, అంతే. సాయి కుమార్ గారితో కూడా చేయాల్సింది అగ్ని ఐడియాస్ కాంబినేషన్లో కామెడీ ఉన్నాయండి ఐడియాస్. సో ఒకసారి నెక్స్ట్ అల్ల నరేష్ గారితో కూడా ఉన్నాయి, అండ్ కామాక్షి, వీళ్ళందరితో కూడా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. ఓకే, రైట్. సో ఎనీవేస్ మీరు చెప్పినవి, అనిల్ గారు చెప్పినవి వింటుంటే సినిమా మీద కొంచెం క్యూరియాసిటీ ఇంకొంచెం పెరుగుతుంది. డెఫినెట్గా సినిమా సూపర్ హిట్ అవ్వాలి. సో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది డెఫినెట్గా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు మీరు ట్రైలర్ రిలీజ్ చేస్తారా, అసలు ఏంటి మహారాజాకి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనేది కొంచెం క్యాల్కులేట్ చేద్దామని నాకు కూడా అనిపిస్తుంది. సో మూవీ డెఫినెట్గా November 21 అందరికీ నచ్చాలి, ఆడియన్స్ అందరికీ. మీకు సూపర్ హిట్ వచ్చి ఇంకా అడ్వాన్స్లు వచ్చి టాప్ డైరెక్టర్ అవ్వాలి తెలుగులో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.